పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అయితే నేను రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షుని అయిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రెస్ మీటు. భవిష్యత్తులో కూడా మీ అందరితో కలిసి ప్రయాణం చేస్తాం. మీ అందరి సహాయ సహకారాలను కూడా ఈ సందర్భంగా ఆశిస్తున్నా. అయితే ముఖ్యంగా 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 8,480 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను వారు నిర్మాణం చేయడం జరిగింది. వారి నేతృత్వంలోనే మార్చిలో 2024 మార్చిలో పులివెందుల మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కేవలం కళాశాలను ప్రారంభమే చేయకోకుండా నోటిఫికేషన్ను కూడా 15/12/2023 సంబంధించి నోటిఫికేషన్ను కూడా వారు జారీ చేయడం జరిగింది. అంటే స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం ఇన్స్టిట్యూషన్స్ వైజ్ వేకెన్సీస్ థర్డ్ కాలం డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పులివెందుల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల పేరు మీద కాలేజీని కూడా వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు కాలేజీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం వారు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే 120+29 అంటే 149 పోస్టులను ఆనాటి ప్రభుత్వం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కేవలం నిర్మాణమే కాకోకుండా ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల కల్పనను కూడా వారు చేయడం జరిగింది. ఆ కల్పనలో భాగంగా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కొరకు 17/5/2024 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఇక పులివెందులను సందర్శించి అన్ని అర్హతలు ఉన్నందువలన వాళ్ళు 150 ఇంటేక్ రాష్ట్ర ప్రభుత్వం అడక్కోకున్నప్పటికీ కూడా 50 సీట్ల ఇంటేక్తో ఆ కళాశాలను ప్రారంభించుకోవడానికి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే లెటర్ ఆఫ్ పర్మిషన్, ఎన్ఎంసీ వారు లెటర్ ఆఫ్ పర్మిషన్ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదుటిన ఉలిక్కిపడి లేదు ఈ అకాడమిక్లో ఈ కళాశాలను మేము నడపడానికి సంసిద్ధంగా లేమని చెప్పేసి వాళ్ళు యాక్సెప్టెన్సీ లెటర్ ఇవ్వనందువలన ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్లో ఈ యొక్క పులివెందుల మెడికల్ కళాశాలను ఆ లిస్టు నుంచి తొలగించడం అనేది ఈరోజు బైపీసీ చదివినటువంటి విద్యార్థులు, ఎంసెట్లో అర్హత సాధించినటువంటి మెడికల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు హతాశలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క లెటర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయేమో అనేటువంటి ఒక డగుల్బాజీ ఆలోచనల కారణంగా ఈ రకమైనటువంటి యొక్క ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని ఈ సందర్భంగా నేను సూటిగా ఈరోజు కొన్ని ప్రశ్నలు మీ ద్వారా అడుగుతూ ఉన్నా. పులివెందుల మెడికల్ కళాశాలను ఈ 3 నెలల్లో మీరు ఎప్పుడైనా సందర్శించారా? లేదు ఈ 15/12/2023 17/5/2024 స్టాఫ్ రిక్రూట్మెంట్ పోస్టులు భర్తీ చేసి కాలేజీలను ప్రారంభించినటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఎక్కడైనా ఏ ప్రభుత్వ కళాశాలలోనైనా ఇంటేక్ మన అనంతపూర్కు 150 నుంచి 200 ఇంటేక్ పెంచడం జరిగింది. అంటే ఏ కళాశాలకైనా పెంచడము తగ్గించడము ప్రతి సంవత్సరం జరిగేటువంటి యాక్టివిటీ. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ వారు అన్ని కాలేజీలను విజిట్ చేసి ఎక్కడైనా ప్రమాణాలు ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి మేము తగ్గిస్తాం పెంచుతామని చెప్పి అడుగుతారు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్టేకింగ్ అంటే మేము తరగతుల నిర్వహణ లోపల తరగతులు ప్రారంభం లోపల ఆ ఏమైనా సవరణలు ఉంటే ల్యాప్సెస్ ఉంటే మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే ఆ యొక్క కళాశాలకు ఇంటేక్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. ఆ చిన్న విషయం కూడా సత్యకుమార్ నీకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. అదే మీ సొంత నిధులతో కళాశాల కానీ పాఠశాల కానీ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే చిన్న ల్యాప్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ కాలేజీని ఆ స్టాఫ్కు ఉచితంగా జీతాలు ఇస్తూ ఆ కాలేజీని అట్లా మీ కాలేజీ మీ సొంత భవనం అయితే అట్లా సంవత్సరాల తరబడి ఊరినే వదిలిపెట్టడానికి మీ మనసు అయితే అంగీకరిస్తుందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్మాణం అయింది కాబట్టి
ఈరోజు ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక ఈ కళాశాల అడ్మిషన్లు జరపడం లేదన్న విషయం కూడా నిజం కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా 6 నెలలు సవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఈరోజు జాతీయ భావాలతో వచ్చినటువంటి వ్యక్తిని నేనని చెప్పుకునేటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈరోజు నిజంగానే నీకు జాతీయ భావాలు వదిలి ఈరోజు టీడీపీతో అంటకాగి ఈరోజు సంకుచితమైనటువంటి భావాలతో ఈరోజు నీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పైన నీ బీజేపీ ప్రభుత్వం, కింద నువ్వు బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి, పక్కన మీ కూటమి ప్రభుత్వం, ఇన్ని ఉన్నప్పటికీ కూడా 1-2 ల్యాబ్సెస్ని మీరు భూతద్దంలో చూపించి మీరు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దాదాపు 4 నెలలు కావస్తాను. 4 నెలల్లో ఎక్కడైనా చిన్న ల్యాబ్సెస్ నిజంగానే మీ నోటీస్కి వచ్చింటే మీకు చిత్తశుద్ధి ఉంటే 4 నెలల కాలంలో చిన్న ల్యాబ్సెస్ని పూర్తి చేసి ఈరోజు కాలేజీ అడ్మిషన్స్ను జరిపించేటువంటి యోగ్యత మీకు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఈ రోజుకి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఒక్కటే అడుగుతున్నారు, మీరు దయచేసి అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి. అండర్టేకింగ్ అంటే మీరు అడ్మిషన్స్ జరుపుకోనివ్వండి, మాకు ఇంటేక్ 150 ఇవ్వండి, అవి ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే మనకి 50 కాదు 150 సీట్లు వచ్చేటువంటి సౌలభ్యం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరణ ఆ లెటర్ని ఉపసంహరించుకొని 150 ఇంటేక్ లెటర్ ఇచ్చి అదేవిధంగా అండర్టేకింగ్ లెటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూతవేటు దూరంలో నీ ఇల్లు ఉంది. ఈరోజు ఆ రోజు పట్టభద్రులకు విద్యార్థులకు నేను అండగా ఉంటానని చెప్పేసి కల్లిపుల్లి మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఈరోజు నీ ప్రభుత్వం ఈరోజు ఇంటేక్ వద్దు, మాకు 50 సీట్లు వద్దు, 100 సీట్లు వద్దు, ఈ బిల్డింగ్ను పక్కన పెడతామని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్లజ్జగా ఈరోజు మాట్లాడుతా అంటే ప్రజల చేత, మేధావుల చేత, పట్టభద్రుల చేత, విద్యార్థుల చేత ఓట్లతో ఎన్నికైనటువంటి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు, నీ తీసుకునేటువంటి చర్య ఏందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఆర్టీఐ యాక్ట్లతో ఈరోజు అధికారుల దగ్గర ఆర్టీఐ యాక్ట్ పేరు మీద అప్లికేషన్లు పెడుతూ అధికారులను బెదిరిస్తూ అక్రమ ధనార్జనే జయంగా పనిచేస్తున్నటువంటి నీకు దానిపై అక్రమ ధనార్జనపై ఉన్నటువంటి ఈరోజు వ్యామోహం, శ్రద్ధ ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కోసం మీరు ఆ శ్రద్ధను చూపించండి, మీకు నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ప్రశ్నిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇచ్చి ఇంటేక్ 150కి ఇమీడియట్గా లెటర్ అఫిడవిట్ ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ వద్ద ఫైల్ చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఆదోని రాయలసీమలో ముఖ్యంగా 2 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభం కావాలా. అయితే పులివెందులకు ఏం చేసిందంటే కేంద్ర మెడికల్ కౌన్సిల్ వారు విజిట్ చేసి అన్ని ప్రమాణాలు ఉన్నాయి కనుక 150 సీట్లు దాని ఇంటేక్ ఆదోని కావచ్చు, మన రాయలసీమకు సంబంధించి నేను మాట్లాడుతున్నా. పులివెందులకు 150 సీట్లు ఇంటేక్ ఉంటే వారు స్వచ్ఛందంగా మేము 50 సీట్లు ఇంటేక్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఇప్పుడు జరిగేటువంటి కౌన్సిలింగ్లో పులివెందుల మెడికల్ కాలేజీని చేర్చి 50 సీట్లు చూపించడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపాటు గురై లేదు ఇవన్నీ ప్రైవేట్ పరం చేయాలనుకున్నాం కదా, వీళ్ళు ఎట్లా ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, ఎట్లా సీట్లు జారీ చేస్తారని చెప్పేసి మేము ఈ సంవత్సరము ఈ మెడికల్ కళాశాల అకాడమిక్ ఇయర్ని మేము జరపడానికి మేము సంసిద్ధంగా లేము, దయచేసి ఉపసంహరించుకోండి కౌన్సిలింగ్లో అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ డిపార్ట్మెంట్ వారు అధికారికంగా లెటర్ పెట్టారు. ఎవరికి? నేషనల్ మెడికల్ కమిషన్ వారికి. దాంతో వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఆల్రెడీ నోటిఫికేషన్, నేను మీకు నోటిఫికేషన్ కూడా చూపించా, స్టాఫ్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆల్రెడీ బిల్డింగ్లు పూర్తయినాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది, స్టాఫ్ని రిక్రూట్ చేశాం. ఏదైనా చిన్న ల్యాబ్సెస్ ఉంటే మీరు అండర్టేకింగ్ ఇచ్చి మీరు ఆ కళాశాలను ప్రారంభం చేయండి. మీకు చిత్తశుద్ధికి సంబంధించినటువంటి అంశం ఈరోజు రాష్ట్రంలో 3 లక్షల మంది బైపీసీ చదివినటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు అన్యాయానికి గురవుతారు. 50 సీట్లు ఇంటేక్ వస్తే కూడా రిజర్వేషన్లు అన్ని వర్గాల పిల్లలు చదువుకునే సౌలభ్యం ఉంది. దయచేసి అకాడమిక్ ఇయర్ని నాశనం చేయొద్దండి, విద్యార్థుల పొట్ట కొట్టద్దండి. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు చెడిపేయాలనేటువంటి కుట్రతో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేయొద్దండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నా.